చాంద్రాయన సంవత్సరానికి సౌరమాన సంవత్సరానికి మధ్య ఉన్న 11 రోజుల కాలాన్ని సరిచేయడానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అదనంగా వచ్చే నెలను అధిక మాసం అంటారు. దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. అధిక మాసం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని మరకత లింగేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా మహిళా భక్తులు బ్రాహ్మణ మహిళలకు అధిక మాసం వస్తువులను అందజేసి ఆశీర్వాదం తీసుకున్నట్లు హనుమాన్ చాలీసా అధ్యక్షురాలు మాడిశెట్టి హేమలత తెలిపారు. మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని పారాయణం చేసి అమ్మవార్లకు అధిక మాసం వస్తువులు అందజేసినందుకు చాలా సంతోషంగా ఉందని మహిళలందరూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. పురుషోత్తమ మాసం అని అంటారు. మరి కొద్ది దానమైన జపమైన పారాయణమైన ఎవరికి ఏ సహాయం చేసినా ఏ రీతిలో చేస్తామో అంతకు 10 రెట్లు ఫలితాన్ని ఇస్తాడని ఈ పురుషోత్తమ మాసాన్ని చెప్తారు. అలాంటి అవకాశం మన హుస్నాబాద్ పట్టణంలోని మరకత శివాలయంలో అమ్మవారికి హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారికి అధిక వాయనం ఇవ్వడం జరిగింది. చాలామంది భక్తులు పాల్గొన్నారు. 33 రకాలే అంటే కాకుండా అధిక సంఖ్యలో అమ్మవారికి తీపి పదార్థాలు తీసుకొచ్చారు. అనేక మంది తాంబూలాలు తీసుకొచ్చి మన ఊర్లో ఉన్న బ్రాహ్మణ ముత్తైదులకు తాంబూలం ఇచ్చుకున్నారు. మరి ఇలాంటి అవకాశం అమ్మవారు మాకు కల్పించినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆలయంలో ప్రతి సోమవారం సౌందర్యలక్ష్మి ఆంజనేయ స్వామి టెంపుల్లో మరి హనుమాన్ చాలీసా హుస్నాబాద్లో హనుమాన్ చాలీసా భక్త బృందం వారు ఆధ్యాత్మికతను మన హిందుత్వాన్ని నిజంగా కూడా పెంపొందిస్తున్నారు. మహిళలు తలుచుకుంటే ఏ పనైనా సవ్యంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాశీ మరకత లింగేశ్వర స్వామి అమ్మవారి అనుజ్ఞ వారి అలాగే ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని, హుస్నాబాద్ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని. మొన్నటి వరకు కూడా త్రివేణి సంగమాలలో స్నానం ఆచరించడం ఇది పురాతన కాలం నుండి వస్తుంది. ఈ భక్త బృందం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే విధంగా ఈరోజు మధ్యాహ్నము హేమలత గారి మెసేజ్ హుస్నాబాద్లో ఉన్న బ్రాహ్మణ ముత్తైదులకు అందరికీ కూడా తోచిన ఫలంగా ఇక్కడికి వచ్చిన మహిళలందరూ సమర్పించుకోవడము, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడము జరుగుతుంది. ఇక్కడ పురాతన శివాలయం, ఈ శివాలయానికి వస్తే అనేక మహిమ కావచ్చు. ఒకసారి వచ్చిన వాళ్ళు పదేగా రావడము ఈ పట్టణంలో ఇక్కడ ఉన్న విశిష్టతనే కావచ్చు. సోమవారము శివాలయంలో పార్వతీదేవికి 33 రకాల అన్ని రకాలు ఒక్కొక్క రకము 33 తీసుకొచ్చి అమ్మవారికి వాయనం అప్పచెప్పాము. అలాగే హుస్నాబాద్లో ఉన్న బ్రాహ్మణ ముత్తైదులందరినీ పిలవగానే వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళందరికీ మాకు తోచినంత అన్నీ ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది.